నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్లు ఇక్కడ నల్గొండ బస్టువాడ పోస్టల్ శాఖ అయితే ఈ నెల 30వ తేదీ వరకు అయితే వేచి ఉండని మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో పెన్షన్దారులకు ఒక విషయాన్ని అయితే గమనించి మీరు పెన్షన్ అనేది కూడా పొందగలరు. ఇక్కడ మార్చి నెలకు సంబంధించి అయితే ప్రభుత్వం అయితే నెల డబ్బులు అయితే విడుదల చేసిందన్నమాట. సో ఇక్కడ మనకు జిల్లాల వారీగా కొన్ని జిల్లాలు చూసుకున్నట్టయితే కొంచెం ముందుగా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతూనే వస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు పోస్టల్ శాఖ ఇక్కడ నల్గొండ బట్వాడ పోస్టల్ శాఖ అయితే ఈ ఫండ్స్ అయితే రిలీజ్ అయితే చేసిర్రు అన్నమాట. సో చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు మార్చి నెలకు సంబంధించి అయితే పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి తేదీలలో మీ అందరికీ కూడా అంటే ఆల్మోస్ట్ ఇక నిన్న నుంచి వెళ్ళే అమౌంట్ అయితే పడుతూనే వస్తుంటాయి అన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకి మరి పెన్షన్ పెంపుకు సంబంధించి కానివ్వచ్చు ఏప్రిల్ నెలలో మరి పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని అయితే తెలియజేస్తున్నారన్నమాట. సో ఈ మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, మరి ముందుగాలు వికలాంగులకు దివ్యాంగులకు డయాలసిస్ పేషెంట్లకు కానివ్వచ్చు. సో ముందుగాలు వీరికే పెన్షన్ అనేది పెంపు ఇవ్వబోతున్నట్లయితే మనకైతే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లు పెంపు కోసం ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకునేది అన్నమాట. సో చూసుకున్నట్లయితే మరి ఆ మేనిఫెస్టోలో పెట్టిరు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే అప్పుడు కస్టడీలు చేసిరు, ఉద్యమాలు చేసిరు. అంతంత వరకు చూసుకున్నట్టయితే మరి రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల తర్వాత స్పందించిందనమాట. స్పందించి ఇక్కడ మనకి ఏప్రిల్ నెలలో చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపుకు సంబంధించి మార్గదర్శకాలు అనేవి అయితే విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తున్నమాట. సో అతి త్వరలో చూసుకున్నట్లయితే సో పెన్షన్దారులందరూ కూడా వెంటనే షేర్ చేసేయండి. ఇక్కడ నెల డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో పెన్షన్దారులు వెంటనే షేర్ చేసినట్లయితే ఇక్కడ నెల డబ్బులు పడ్డాయని సో ఇక అందరూ కూడా తెలుసుకో ఉంటారన్నమాట. సో ఇక మనకు చూసుకున్నట్లయితే మార్చి నెల డబ్బులు ఏప్రిల్ నెలలో విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో పెన్షన్దారులు వెంటనే వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో వెంటనే మీ తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసేయండి. షేర్ చేసినట్లయితే పెన్షన్ డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెన్షన్దారులు అందరూ కూడా అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ కూడా అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. ఇక మనకు కొన్ని జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే ఇంకా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కాలేదని అయితే తెలియజేస్తున్నారు. సో మీ అందరూ కూడా వేచి ఉండండి. నెల 30వ తేదీ వరకు అయితే మీ అందరికీ కూడా ఖచ్చితంగా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. సో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పెన్షన్ పెంపుకు సంబంధించి మనకు అంటే అప్డేట్స్ అయితే ఇక్కడ నుంచి అయితే రావడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో వెంటనే షేర్ చేసేయండి వీడియో వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసేసి అలాగే నెల డబ్బులు అనేవి అయితే పడ్డాయని అయితే ఒకసారి అయితే మీ తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసినట్లయితే నెల 30వ తేదీ వరకు అయితే వేచి ఉండండి. అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట. సో పెన్షన్దారులు ముందుగా అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే వికలాంగులకు నెల డబ్బులు అయితే విడుదల చేసినట్లయితే సమాచారం అన్నమాట. ముందుగాలు పడి 2-3 రోజుల తర్వాత చూసుకున్నట్టయితే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలు చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతూనే వస్తున్నాయి అన్నమాట. సో మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడ్డాయి. సో ఒకసారి అయితే చూసుకోండి.